90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మార్కెటింగ్ గురించి మనం చెప్పాం. బట్ స్టిల్ ఇంకా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ మోడల్తో నేను ముందుకు వెళ్తున్నాను, లేదు నేను ఆల్రెడీ ఒక బిజినెస్ మోడల్ని ఎగ్జిస్టింగ్లో ఉన్నాను, కానీ నా బిజినెస్లో లీడ్స్ రావడానికి నేను ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, ఐడియా ఏంటి మ్యామ్? బిజినెస్ స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ బిజినెస్సే అనుకుందాం. సో చాలా వరకు అంటే ఒక గల్లీకి ఒకటి ఉంటుంది అనమాట యూనిట్ అనేది. సో అలా కాకుండా వాట్ ఈజ్ యువర్ యూనిక్నెస్ అనేది ఇంపార్టెంట్. యూనిక్నెస్ మనం బిల్డ్ చేయాలి మన బ్రాండ్కి అంటే స్ట్రాటజీస్ కంపల్సరీ అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూటీ. సో ఫ్రూటీ యూనిక్నెస్ ఏమనుకుంటున్నారు మీరు? జ్యూస్. It's a juice, right? Everyone feel like it's a juice and it's a totally unique taste untadi, unique product. ఆ టేస్ట్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు, అది మాత్రమే ఆలోచిస్తారు. సో దాని ప్యాకేజింగ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సో ప్లాస్టిక్ యూజ్ చేయరు, సో గ్లాస్ బాటిల్స్లో కూడా అది యూజ్ చేయరు. ఒక పేపర్తో ఆ ప్యాకేజింగ్ అంటే ఒక పేపర్ బాటిల్ అనొచ్చు దానికి. సో ఆ స్ట్రాటజీ తను డెవలప్ చేసుకున్నారనమాట. ఇట్స్ కంప్లీట్లీ యూనిక్. అంటే లోపల ఉన్న ప్రోడక్ట్ కూడా యూనిక్, టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ ఎవరికి అంటే ఎక్కడ దొరకదనమాట ఫ్రూటీ టేస్ట్. సో అదొక్కటి ఉంటే దాని ప్యాకేజింగ్ కూడా టోటలీ ఫ్రూటీ లాంటి అంటే ఈకో ఫ్రెండ్లీనే అనొచ్చు సిరి గారు. సో ఆ ప్యాకింగ్ పేపర్తో ఒక పేపర్ బాటిల్ తయారు చేసి తన స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నారు. ఓకే. సో అలా మీరు కూడా మీ బిజినెస్లో ఎటువంటి స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ అనుకోండి, వాటర్ బాటిల్ యూస్ చేస్తూ ఉంటారు, మళ్ళీ రిపీటెడ్గా ఆ వాటర్ బాటిలే యూస్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్గా అంటే మీరు భిన్నంగా యూస్ చేసేకి మీరు ప్రమోషన్ ఇవ్వచ్చు. ఒక వాటర్ బాటిల్ అందరూ అమ్ముతుంటారు, కానీ మీ స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలంటే ప్రమోట్ చేస్తున్నప్పుడు ఖాళీ వాటర్ బాటిల్స్ తిరిగారు, సో మేము వాటర్ బాటిల్స్ రీయూజ్ చెయ్యము అని చెప్తూ వాళ్ళకి నిరూపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిడ్ ఉంది కదా, దట్స్ ఇట్, మళ్ళీ రీయూజ్ చేసేకి పనికిరాదు. ఇది క్రష్ చేసి ఇది ప్లాస్టిక్ కింద మారుతుంది తప్ప మరి ఈ బాటిల్ రీయూజ్ చేసేకి పనికి రాదు. మనం డిఫరెంట్గా మీ బిజినెస్లో కొత్తగా ఆలోచించి మీరు యూనిక్నెస్ క్రియేట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ సేయింగ్ అనమాట, డూయింగ్ కూడా ఉండాలి అందులో. సో అది చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది ఒక హైట్కి తీసుకెళ్ళచ్చు. అండ్ వుడ్లాండ్ షూ సిరిగారు, సో అది వింటర్లో వేసుకోనికి మాత్రమే పనికొచ్చేవన్నమాట, అంటే హైట్ ఉండేది. సో వాళ్ళు కూడా స్ట్రాటజీ చేంజ్ చేసి సమ్మర్ కూడా వచ్చేలా డిజైన్ చేసుకున్నారు షూస్. సో అలా మనకు క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, అసలు నీడ్ ఏముంది జనాల్లో, అసలు ఇంట్రెస్ట్ ఎక్కడ చూపిస్తున్నారు, ఇవన్నీ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు జనాలకి నచ్చే టేస్ట్ ఏంటి ఎగ్జాక్ట్గా అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో స్ట్రాటజీస్ ఈజీగా ఇలా బిల్డ్ చేసేయచ్చు. అండ్ మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో అది ఖచ్చితంగా ఒక డెమో రూపంలో అది నిరూపించాలి కూడా. సో నేను చాలా చక్కగా ఒక బ్రాండెడ్ మంచి మసాలాలు యూజ్ చేస్తాను, ఒక పర్ఫెక్ట్ ఒక బ్రాండెడ్ ఆయిలే యూజ్ చేస్తాను, సో అలా ఇలా మేము యూజ్ చేయము ఒక ఫుడ్ తయారు చేసేటప్పుడు అన్నప్పుడు అవన్నీ మీరు చూయించాలి. 1 or 2 times మీరు షూట్ చేసి, సో ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాము, ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాము, సో హైజీన్ పరంగా కానివ్వండి, క్వాలిటీ పరంగా కానివ్వండి ఎక్కడ తగ్గట్లేదు లేదు, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అన్నప్పుడే మీ బ్రాండ్కి వాల్యూ వస్తుంది. సో ఇవన్నీ ఒక కాంబో ప్యాక్లా మీరు తీసుకెళ్తున్నారు అంటే మీ ప్రోడక్ట్ ఈజీగా అమ్మచ్చు అనమాట. నాకు ఫ్రూటీ ఎగ్జాంపుల్ అనేది చాలా చాలా బెస్ట్ థింగ్ అనిపించింది సిరి గారు. సో ఫ్రూటీ ఎంత మంచిగా స్ట్రాటజీ బిల్డ్ చేశాడంటే ప్రోడక్టే కాక ప్యాకేజింగ్ కూడా. సో ఆ ప్యాకేజింగ్ అనేది ఎక్కడ చూడలేము మేము ఇతర జ్యూసెస్లో. సో అలాంటిది మీ ప్రోడక్ట్కి మీరు ఎటువంటి యూనిక్నెస్ ఇస్తున్నారు అన్న దాన్ని బట్టి మీ బిజినెస్ అనేది నడుస్తుంది, ప్రాఫిట్ రేషియో కూడా అలానే సస్టైన్ అవుతుంది. ఇంకొకటి ఫ్రూటీ గురించి మాట్లాడుకోవాలంటే 10 to 15 రూపీస్ వచ్చే ఫ్రూటీ 2 రూపీస్ 50 పైస్కి వచ్చేటట్టు చిన్న ఒక సమోసా ప్యాక్లా చేసి అమ్ముతున్నారు. అది కూడా సూపర్ డూపర్ క్లిక్ అయ్యింది. ఎందుకంటే చిన్న చిన్న అంటే పిల్లలకి
ఎక్కువ ఇష్టపడతారనమాట అలాంటివి. అండ్ అది ఇలానే ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. సో ఆ స్ట్రాటజీ కూడా ఫ్రూట్ ఇది చాలా చాలా హిట్ అయ్యింది. సో ఇలా మీరు చేస్తున్న స్ట్రాటజీస్ చేస్తూ కూడా కొత్తదనంగా ఆలోచిస్తున్నారా? వీటికి అసలు ఎక్కడ మనం టైం కేటాయించాలంటే రీసెర్చ్ అండ్ గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ బిజినెసెస్కి. సో దీనికి ప్రత్యేకంగా ఒక మనిషినే మీరు ఏర్పాటు చేసి ఈ పని మీదే పెట్టారంటే కూడా మీ బిజినెసెస్ సూపర్ డూపర్ అప్డేట్ అవ్వి చాలా చక్కగా మార్కెట్లోకి వెళ్తుంది. ఆ బ్రాండ్ అనేది అలానే నిలుస్తుంది. అండ్ ఏదైతే మీరు గ్రాఫ్ చూస్తారో అది ఇలానే చూస్తారనమాట. సో ఇలాంటి స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. సో మేడం, ఎవరికైనా కూడా బిజినెస్ రిలేటెడ్గా కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా ముందుకెళ్ళాలి, ఐడియాస్ కావాలి, స్ట్రాటజీస్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ స్ట్రాటజీస్ మీరు చేస్తున్న బిజినెస్లో కొత్తదనం తేవడానికి ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలి? సో అది ఫుడ్ బిజినెసా, క్లోతింగ్ బిజినెసా, ఇల్లు కడుతున్నారా? సో వాట్ ఈజ్ యూనిక్నెస్ ఫర్ యువర్ బ్రాండ్ అన్న విషయానికి ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.